హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. టుడే ఈస్ డే 21. లాస్ట్ 2 to 3 సెషన్స్లో మనము 12వ చాప్టర్ని చదువుకున్నాము. కంప్లీట్ అయిపోయింది. మషారా బోధనలు అనేది చాలా చక్కటి విజ్డమ్ తీసుకున్నాము. వెరీ హై ఎనర్జీస్ అని చెప్పొచ్చు. మషారా బోధనలో సింపుల్గా మషారా అంటే ప్రేమ దేవత అన్న మీనింగ్ వినిపించింది మనకు మొత్తం చదివేటప్పటికి. సో ఎండింగ్ కూడా అంతే తీయగా స్వీట్గా ముగించేశారు దాన్ని. ఎంత గొప్ప ఆత్మ అంటూ చెప్పారు. ప్రేమ దేవత, కరుణ దేవత అనుకుంటూ చెప్పారు. అండ్ మషారా ప్రేమలో మునిగిన మేము ఆమె అందమైన గ్రహం తాలూకు ఊహలతో ఆకాశంలో ప్రయాణిస్తున్నాము. మనకు చెందని ఇతరి గ్రహాలలో మన స్నేహితులు ఉంటారు అనడం ఎంత సత్యం అని చెప్పేసి అనుకున్నారనమాట. ఎవరు? మన హీరో రిచర్డ్. రిచర్డ్ గారి వైఫ్ లెస్లీ ప్యారిస్ బ్యాక్. అంత చక్కటి సత్యంతో లాస్ట్ వీక్ మనం ముగించాము. ఈరోజు చాప్టర్ వచ్చేసి హియలీ సరస్సు వద్ద మళ్ళీ ప్రత్యక్షం లియోనారా. మనకు లియోనారా కొన్ని చాప్టర్స్ నుంచి కనపడడం లేదు. ఇప్పుడు మషారానే లియోనారా అని కూడా అనుకున్నాము. డైరెక్ట్గా లియోనారా కాదు. కాకపోతే లియోనారా ఏ విధంగా మనకు బోధనలు చేస్తుంది, మన హీరో హీరోయిన్లకి హెల్ప్ చేస్తుంది లేదా గైడ్ చేస్తుందో అలాగే కూడా మషారా చేసింది. బట్ కొద్దిగా డిఫరెంట్ వేలో. బికాస్ అదొక ఆ గ్రహం అనేది జీవరాశులు లేని గ్రహము. అంతకుముందు ఏం జరిగింది, ఆమె యొక్క ప్రేమ ఎనర్జీస్తోని ఎలా హీల్ చేస్తుంది, ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకు చూపించారు. ఇన్సిడెంట్ చూపించారు. ఒక అడవిలో ఉన్న మృగాన్ని తను ఎలా హీల్ చేసింది అనే దానికి ఉదాహరణగా మనకు చూపించారనమాట. అంటే ఒక ఇన్సిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడట వీళ్ళు ఇంకొక ఎక్స్పీరియన్స్లోకి, ఈ బుక్ అంతా ఇలాగే అనమాట. ఒక ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నది చదువుతూ ఉండడం వల్ల మనము నేర్చుకోవడం. మన కొరకే కదా ఈ బుక్ రాశారు. అలా చెబుతూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ని ట్యాప్ చేయబోతున్నారు, అంటే తట్టబోతున్నారు. ట్యాపింగ్ అంటే తట్టడం. సో అదేంటి? చాప్టర్ పేరు హియలీ సరస్ వద్ద మళ్ళీ ప్రత్యక్షం లియోనారా. చదువుతాం. మా ఈ శోధన ప్రయాణంలో కొన్ని సంతోషకరమైన సంఘటనలు, మరికొన్ని భయానకమైన సంఘటనలు ఉన్నప్పటికీ మేము అన్నింటినీ నుంచి కూడా జ్ఞానాన్ని పొందుతున్నాము. అన్నింటి నుంచి అనుభవాలని పొందుతున్నాము. అంతా కూడా ఒక 100 జన్మల సారాంశాన్ని మేము గ్రహించగలిగాము. మేము అంటే వాళ్ళిద్దరు మాత్రమే కాదండి, మనమందరము కూడా వాళ్ళతో పాటు ప్రయాణిస్తున్నాం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లోకి. మేము మరింత ముందుకు సాగాలి అని అనుకున్నాము. మా క్రింద ఉన్న నీటిలోని కల్పనలు, కల్పనలు అంటే విజువలైజేషన్స్ అనుకున్నాం కదా, ఆ గీతలు తెలుగులోకి అనువదించేటప్పటికి కల్పనలు అని రాస్తున్నారు. ఈచ్ విజువలైజేషన్ ఒక్కొక్క డైమెన్షన్ని, ఒక్కొక్క ప్రాబబిలిటీని, సంభావ్యతని చూపిస్తూ ఉంటుంది. అంటే అన్ని రకాలుగా మనం జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇది ఒక్కటే దారి, ఇది ఒక్కటే మార్గం, ఇది ఇలాగే ఉంటుంది అని కాకుండా ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క సోలు నేర్చుకునేటప్పుడు రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు, ఇప్పుడు నేను ఒక 5 + 10 అంటాను, 15 అని చెప్పేసి చెప్తారు ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈజ్ రైట్. నేను అప్పుడు ఏం అడుగుతాను? మీరు ఎలా చేశారో చెప్పండి అంటాను. నా ముందర ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎలా చేశారో చెప్పండి అంటే అందరూ ఒకే విధమైన విధానం చెప్పాల్సిన పని లేదు. అలా లేదు కూడా. టీచర్స్ కూడా ఇప్పుడు ఒక స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ ఉంది, అదే క్లాస్కు చెప్తుంది. ఇంకో స్కూల్లో ఇంకో మ్యాథ్స్ టీచర్ ఉంది, అదే క్లాస్కు చెప్తుంది. ఇద్దరు 5 + 10 = 15 అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకే విధమైన టర్మినాలజీ ఉండాల్సిన పని లేదు, ఒక విధమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. బట్ ఎండ్ రిజల్ట్ ఈస్ 15, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒకరిని నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? నాకు 5 టేబుల్ తెలుసండి. మీరు 5 + 10 అన్నారు అంటే 5 × 5 సారీ, 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15. ఇక్కడ మీరు అంతే కదండి చేస్తున్నారు. 10 అంటే 5 × 2, 5 అంటే 5 × 1, సో 15 అని చెప్పాను. ఇంకొకరు ఏం చేయొచ్చు? కాస్త స్లోగా ఉండవచ్చు. ఒక 5 యాపిల్స్, ఒక 10 బనానాస్ తీసుకొని ఒక్కొక్కటిగా కౌంట్ చేస్తూ 15 అని చెప్పవచ్చు. ఇంకొకరు ఏం చేయొచ్చు? ఒక మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా, చేతి వేళ్ళు 10 ఉన్నాయి. ఆ 10 వేళ్ళు తీసుకొని కాలు వేళ్ళల్లో ఒక 5 వేళ్ళు తీసుకొని చూడండి, ఈ 15 అవుతున్నాయి. అంటే ఎవ్రీడే చూస్తూ ఉంటారు, ఏ లెక్కలు అవసరం లేదు.
ఇది 15 అండి, నేను అలాగ టక్కని చెప్పేశాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన లాజిక్ పాటించవచ్చు. ఇంకొందరు కరెక్ట్గా ట్రెడిషనల్ మెథడ్ మనకు ఉంటుంది కదా, నేర్పించేటప్పుడు అడిషన్స్, 2 నెంబర్ అడిషన్స్ చేసేటప్పుడు 10 ప్లస్ 5 అంటే సింగిల్ డిజిట్స్లో 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. 0 + 5 = 5. టెన్స్ డిజిట్స్లో 1 ఉంది. 1 5, దట్ మీన్స్ 15. అందుకని నేను 15 చెప్పాను టీచర్ అని చెప్పొచ్చు. ఇలా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎండ్ రిజల్ట్ సేమ్ అయినప్పటికీ ఎన్ని మార్గాలు ఉన్నాయో మనం మన జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అన్ని విధాల అవకాశం. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ చెప్పాను నేను ఇక్కడ 15 అనే దానికి ఎన్ని రకాలు అనేది. కానీ జీవితంలో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఉండే సంభావ్యతలు అనేవి అనంతము, ఇన్ఫినిటీ. సో వీళ్ళు ఈచ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు అది తెలియచేస్తున్నారు. అలాగే ప్రతిసారి ఎక్స్పీరియన్స్ పొందేటప్పుడు ఆ నీరు, నీటిలో ఇసుక తిన్నెలు, ఆ కల్పనలు, ఆ గీతలు, వాటి ద్వారా పదే పదే మనకు గుర్తు చేస్తున్నారనమాట. ఎక్కడా ఆగిపోకూడదు. మీరు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు లేదా ఒక పాత్రలో వెళ్తున్నారు, అక్కడ డెడ్ లాక్ అయిపోయింది అంటే ఇంకా ముందరికి వెళ్ళలేకుండా అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది ఇక్కడే అని కూర్చో అక్కర్లేదు. టేక్ యూ టర్న్, రిటర్న్ తిరగండి, ఇంకో మలుపుకు వెళ్ళండి. ఇంకో మలుపుకు వెళ్ళినా మీరు ఏదైతే పొందాలి అనుకుని ఆ దారిలో వెళ్ళారో అదే విషయాన్ని మరింత అద్భుతంగా కూడా మీరు చూడవచ్చు. అలాగే ఉండొచ్చు, మీరు ఏదైతే ఊహించారో అంతకు డిఫరెంట్గా ఉండవచ్చు, కానీ మీకు కావలసిన అనుభవం మాత్రం అదే. డిఫరెంట్ వేలో ఎక్స్పీరియన్స్ చేయడం. ఆ డెడ్ లాక్ అంటే ఏంటి అంటే ఇంకెక్కడా మార్గం లేదు అన్న సిచ్యువేషన్ అనేది ఉండదు అని చెప్పడం అనమాట అక్కడ. మా కింద ఉన్న నీటిలోని కల్పనలు గులాబీ రంగులో మెరుస్తున్నాయి. నేను లెస్లీ వైపుకు చూడగా ఆమె దిగడానికి సిద్ధమా అన్నట్టు చూసింది. నేను సరే అన్నాను. ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జస్ట్ ఇలా చూశాడు. దిగడానికి సిద్ధమా అంటే ఇంకొక ఎక్స్పీరియన్స్ పొందడానికి సిద్ధమేనా లెస్లీ? లెట్ స్టార్ట్ ద మెడిటేషన్. జస్ట్ డీప్ డైవ్ ఇన్ టు ఇట్ అంటే మనం ఇప్పుడు నీటిలో దూకినప్పుడు డీప్ డైవ్ తీసుకోవడం అంటే అడుగు దాకా వెళ్తారు చూడండి గజ ఈతగాళ్ళు కొంతమంది, ఆ సరదా కొద్ది కూడా. సో అలా ఆ డీప్ డైవ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్లకు వెళ్దామా అన్నట్టుగా ఈయన అడగగానే ఆవిడ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. మనకు చెప్పడం కూడా గులాబీ రంగులో మెరుస్తున్నాయి అని చెప్పారు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత చక్కటి హ్యాపీ ఎనర్జీస్తో ఉన్నారు అనేది. తర్వాత మా విమానం మెల్లగా నీటిని ఎగజిమ్ముతూ క్రింద ఉన్న నీటిలో ఆగిపోయింది. మేము ఒక పెద్ద పర్వతంపై ఉన్న సరస్సుపై దిగాము. అది ఏ ప్రాంతమై ఉంటుందో అని నేను ఒకసారి ఆలోచించాను. లెస్లీ ఇది హియలీ సరస్సు. ఇక్కడ నేను సముద్ర విమానాన్ని ఎలా కిందికి దించాలో సాధన చేసేవాడిని. అంటే మనం మన వాస్తవ ప్రపంచంలోకి తిరిగి అడుగు పెట్టడము అన్నమాట. అడుగు పెట్టాము అన్నమాట. ఆ, ఆయన గుర్తుపట్టాడు ఎక్కడ దిగాము అన్నది. ఒక పెద్ద పర్వతంపై సరస్సు ఉందట, ఆ సరస్సు దగ్గర దిగారు. ఆ, సరస్సు దగ్గర దిగాము. ఇక్కడ ఆయన ఇంతకు ముందట విమానాలు నడపడం నేర్చుకునేటప్పుడు సముద్రం పైన విమానం నడిపినప్పుడు ఆ పక్కన ఎలా ఆమ్, దాన్ని ల్యాండ్ చెయ్యాలి అది ప్రాక్టీస్ చేసేవాడట. అది చూడగానే గుర్తుపట్టేసి అయితే మన ప్రపంచంలోకి మనం వచ్చేసాము అని చెప్తున్నారు. అవునా, నిజమేనా, సరిగా చూడండి అని చెప్పింది లెస్లీ. ఖచ్చితంగా ఇది అదే. నేను మరొకసారి పరిసరాలను పోల్చి చూసుకున్నాను. అంతలో లెస్లీ అటు చూడండి అని చూపుడు వేలుతో చూపించింది. అక్కడి ఇసుకలో మరో మార్టిన్ సీబర్డ్ విమానం ఆగి ఉన్నది. మార్టిన్ సీబర్డ్ అంటే ఏంటి? చాలాసార్లు ఈ పదం వచ్చింది. వీళ్ళ యొక్క విమానం పేరు. ఇలాంటిదట ఇంకొక విమానం కనిపించిందంట వాళ్ళకి. ఓ, నేను చెప్పా కదా ఇక్కడికి సముద్ర విమానాల్ని నడపడం నేర్చుకోవడానికి చాలామంది వస్తారని. సరే, మనం తిరిగి మన ప్రపంచాన్ని చేరామన్నమాట అని చెప్పేసి రిచర్డ్ అన్నారు. మేం విమానం కాక్పిట్ నుంచి క్రిందికి దిగి అట్టే లోతులేని నీటిలో నడుస్తూ ఒడ్డుకు చేరాము. లెస్లీ ఇసుకలో ఉన్న ఆగి ఉన్న సీబర్డ్ విమానం వద్దకు పరిగెత్తింది. ఇంకొక విమానం ఉంది కదా, అక్కడికి పరిగెత్తింది. ఎవరక్కడా అంటూ గట్టిగా అరిచింది. ఎవరూ లేరా అంటూ నేను ఆమెని చేరుకున్నాను. ఆమె ఏ సమాధానము చెప్పక దాని కాక్పిట్ వద్ద అవాక్కై నిలబడిపోయింది. ఇసుకలో నిలిపిన ఆ విమానం మా గ్రౌలీ సీబర్డ్కి కవల పిల్లల్లా ఉన్నది.
అదే రంగు కాక్పిట్లో కూడా మా పేర్లే ఉన్నాయి. అంతా కాకతాళీయంగా జరిగిందా? సరిగ్గా మన విమానం లాంటిదే మరొకటి ఉందా అని అడిగింది లెస్లీ. చాలా చిత్రంగా ఉందే అని అన్నారు రిచర్డ్. తాను పరిసరాల్ని పరికిస్తూ, ఇలా చూడండి, ఇక్కడ మన పాదాల గుర్తులు తప్ప మరెవ్వరివి లేవు. విమానాన్ని ఇలా ఇసుకలో ఆపి పాదముద్రలు పడకుండా నడిచి వెళ్ళడం ఎవరికైనా ఎలా సాధ్యం? అసలు మనం మన వాస్తవ ప్రపంచానికి తిరిగి వచ్చామని మీరు నిశ్చయంగా చెప్పగలరా? నా మటుక్కు నాకు ఇంకా కల్పనా లోకంలోనే ఉన్నామనిపిస్తోంది అని అన్నది లిస్లీ. ముందర ఎందుకు రెండుసార్లు వాళ్ళిద్దరూ బ్యాక్ అండ్ ఫోర్త్ అనుకున్నారు? నిజమా? ఖచ్చితంగా మన లోకంలోకి మనం వచ్చామంటావా అని లెస్లీ అడిగితే, ఖచ్చితంగా నిజం, నేను గుర్తుపట్టాను, నాకు తెలుసు అన్నట్టుగా ఈయన చెప్పారు కదా. అది ఎందుకు టూ టైమ్స్ మనకు బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్పించారు అంటే, ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ సేమ్ విమానం, సేమ్ కాక్పిట్, బయట పేర్లున్నాయి, కింద పోలీసులు చూసినట్టుగా అన్ని సాక్ష్యాల కొరకు చూస్తున్నారు. ఎవరైనా నడిచారా ఈ విమానంలో నుంచి దిగి? బికాస్ లోపల ఎవరూ లేరు. లేరు అంటే ఆ విమానం అక్కడ ఉందంటే లోపల ఉన్నవాళ్ళు ఎవరు కిందికి నడిచి ఎక్కడికో వెళ్ళాలి కదా. మరి ఆ ఇసుకలో పాదాల గుర్తులు అవన్నీ ఉండాలి కదా. అవన్నీ చెక్ చేస్తున్నారు. ఎక్కడా ఏమీ లేవు. ఎక్కడ ఏమీ లేవు అంటే ఇది నిజం కాదు, ఇది కల్పన, మళ్ళీ ఎక్స్పీరియన్స్లోకి వచ్చాము అని అంటోంది. ఇది హియలీ సరస్సుకు నకల. నకల అంటే డూప్లికేట్. మనం ఇంకా ఆత్మరూపంలోనే ఉంటే మన పాదముద్రలు ఇసుకపై ఎలా పడతాయి అని ప్రశ్నించారు రిచర్డ్. ఏంటి ఇప్పుడు మనం చూస్తుంది మళ్ళీ కల్పనాలోకమా, మన భావలోకమా? మరి ఆత్మరూపంలో మనం ఉన్నాం అనుకుంటే మన పాదముద్రలు కనిపిస్తున్నాయి కదా, ఎలా కనిపిస్తున్నాయి అని అడిగారు ఆయన. మీరన్నది నిజం, మనం ఇంకా కల్పనా లోకంలోనే ఉంటే ఇక్కడ మన ప్రత్యామ్నాయ రూపాలు ఉండాలి కదా, కానీ మరి ఎవరూ లేరే ఇక్కడ అని అనింది. మీకు గుర్తున్నట్లయితే మాస్టర్స్, ఇప్పటి వరకు మనం చదువుకుంటున్న చాప్టర్స్లో మన హీరోయిన్ వాళ్ళ యొక్క ఆ, గతంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యంగ్ స్వరూపాలో, లేకపోతే వాళ్ళ మిడిల్ ఏజ్ స్వరూపాలో, లేదా వాళ్ళు ఎక్కడైనా ఇంకొక దేశంలో, రష్యా దేశంలో వాళ్ళని కూడా కలిశారు మీకు గుర్తున్నట్లయితే. ఓకే, ఇవానా కార్లో అని చెప్పేసి వాళ్ళుగాను వీళ్ళ స్వరూపాలు ఇంకొకరు అక్కడ ఉండడం గమనించారు. మరి ఇక్కడ అలా ఏమీ లేదు. నిజము అనుకుందాము అంటే ఇంకొక విమానం, అందులో మనుషులు లేరు. కల్పన అనుకుందాము అంటే వీళ్ళ పాదముద్రలు వీళ్ళకి కనపడుతున్నాయి, వీళ్ళలాంటి మనుషులు అక్కడ ఎయిదర్ రిచర్డ్ ఒక్కడైనా ఉండాలి, లెస్లీ ఒక్కతైనా ఉండాలి, లేదా వాళ్ళిద్దరైనా ఉండాలి. మరి అది కూడా లేదు. అలా కన్ఫ్యూషన్ వచ్చేసింది. మరి ఎవరు లేరు కదా, మన స్వరూపాలు ఇక్కడ ఉండాలి కదా అంటే, ఆ వెంటనే మాకు కొంత దూరంలో లేజర్ కిరణాలు వెలుగు కనిపించింది. అందులోంచి నీలం రంగు జీన్సు, తెల్లటి చొక్కా ధరించిన మా ప్రత్యామ్నాయ లియోనారా నడిచి వచ్చింది. లియోనార్ అంటే గుర్తుంది కదా, ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్లో విమానం వీళ్ళు ఎక్కగానే వెనక సీట్లో కూర్చొని ఉండేది. వీళ్ళ ఇద్దరి యొక్క స్వరూపం ఆవిడ ఇంకొక డైమెన్షన్లో. ఓకే, వీళ్ళని గైడ్ చేస్తూ వచ్చింది. ఒక దశకు వచ్చిన తర్వాత మీ అంతటా మీరు వెళ్ళగలరు, ఇంకా నా గైడెన్స్ మీకు అవసరం లేదు, మీరు చక్కటి ఎనర్జీకి వచ్చేసారు, మీకు ఎప్పుడైనా గైడెన్స్ కావాల్సిన అవసరం ఉంది అంటే తప్పకుండా నేను మీ ముందరకు వస్తాను అని చెప్పేసి చెప్పింది ఆవిడ. అలా చెప్పి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ లియనారా కనిపించింది వీళ్ళకి. ఆమెను చూడగానే నా భార్య పరుగున వెళ్ళి ఆమెని కౌగిలించుకుంది ఆనందంతో. మీరు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెను కౌగిలించుకుంటూ, మీరెందుకు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళారు అని అడిగాను. ఆమె నవ్వుతూ సరస్సు తీరం వద్ద ఇసుకలో కూర్చుంటూ మమ్మల్ని కూర్చోమన్నట్టుగా సైగ చేసింది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారో నాకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకని అకస్మాత్తుగా కనిపించకుండా పోయాను. మీరు అభిమానించే వ్యక్తులు మీరెంతో అనుభవం గడించి ఎదగాలని సిద్ధపడితే వారి దారిలో వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. బాగా చదువుకోవాలి ఈ వాక్యం మనం. మన కొరకు ప్రత్యేకంగా చెప్పబడిన వాక్యం ఏంటిది? మీరు అభిమానించే వ్యక్తులు మీరెంతో అనుభవం గడించి ఎదగాలని సిద్ధపడితే వారి దారిలో వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. సర్టెన్ సర్టెన్ స్టేజ్ వరకు డైరెక్ట్ చేయాలి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే పేరెంట్స్ అండ్ కిడ్స్ అని మాట్లాడుకోవచ్చండి ఇక్కడ.
దీన్ని పట్టుకొని మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఉండండి, ఇంకొక లైన్ ఉందా, చదివిన తర్వాత చెప్తాను. మీరు అభిమానించే వ్యక్తులు వాళ్ళెంతో అనుభవం గడించి ఎదగాలని సిద్ధపడితే వారి దారిలో మీరు వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. ఇప్పుడు జరిగింది కూడా అదే. మీ మధ్య నేను గోడలా ఉంటే మీరు ఏ విధంగా జరిగే సంఘటనల నుంచి అనుభవాలని పొందగలరు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిపించారు లెస్లీతో? లెస్లీ వెళ్ళి కౌగిలించుకొని ఆనందంగా కౌగిలించుకోగానే రిచర్డ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకు వదిలేసిపోయారు మమ్మల్ని అసలు అంటే, ఎందుకు ఆ క్వశ్చన్ వేయబడింది అంటే మన కొరకు, మనకు చెప్పడానికి. నేను మిమ్మల్ని ఎంతవరకైతే గైడ్ చేయాల్సిన అవసరం ఉందో అంతవరకు చేశాను. మీ ఎనర్జీస్ గమనించాను. మీరు స్వయంగా ఎక్స్ప్లోర్ చేయగలరు అని అనిపించింది. స్వేచ్ఛగా వదిలేశాను. అప్పుడు మిమ్మల్ని మీరు గైడ్ చేసుకున్నారు. ఆ స్వేచ్ఛగా వదిలేసినప్పుడు అప్పుడు చక్కగా ఎక్స్ప్లోర్ చేయగలిగారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదో అవసరం ఉండి ఉంటుంది, అందుకే ఆవిడ ప్రత్యక్షమైంది. మీకు అవసరం ఉన్నప్పుడు వస్తాను అని చెప్పింది కదా. సో స్వేచ్ఛగా వదిలేయాలి, అప్పుడు అభివృద్ధి అనేది చక్కగా జరుగుతుందనమాట. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఒకటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్ది అని చెప్పాను కదా, సారీ, పేరెంట్స్ అండ్ కిడ్స్ది అని చెప్పాను కదా. మనం చాలామంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో చాలా పెద్ద ప్రాబ్లం కూడా అది. గరికపాటి గారు అందరికీ పరిచయమే ఉంటారు. గరికపాటి గారు చాలాసార్లు చెబుతారు, పిల్లల్ని మీరు పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు పర్టికులర్ అడల్ట్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది ఏ ధర్మానికైనా కూడా. కానీ మీరు సైన్స్ పరంగా చూసుకున్నా, ధర్మం పరంగా చూసుకున్నా కూడా, అంటే నేను సద్గురు గారి ఆమ్, దాంట్లో కూడా విన్నానండి సందేశాలలో. 12 సంవత్సరాలు అనేది ఏంటి, దానికి ఉన్న విశిష్టత ఏంటి అనేది విన్నాను. ఇక్కడ అమెరికాలో కూడా ఆ, ఒక మెడిసిన్ బాటిల్ తీసుకున్నారనుకోండి, 12 అండ్ ఎబో అని రాస్తారు. 12 అండ్ బిలోని కిడ్స్గా వాళ్ళకు ఒక డోసేజ్ ఇస్తారు. అదే మెడిసిన్ పెద్దవాళ్ళు తీసుకోవాలి అంటే 12 అండ్ ఎబో అయినట్లయితే, ఎబో మీన్స్ ఇంకా ఎనీ అడల్ట్స్, వాళ్ళకి ఒక రకమైన డోస్ ఇస్తారనమాట. అదే మెడిసిన్ అంటే ఆ శరీరానికి అప్పుడు ఉన్న నిర్మాణానికి ఎంత తాగవచ్చు ఆ కిడ్, ఆ మెడిసిన్, వాట్ ఎవర్ ద మెడిసిన్. సో దాన్ని బట్టి నేను కోరిలేట్ చేసుకున్నాను. సద్గురు గారిది ఆ వీడియో చూసినప్పుడు చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. 12 సంవత్సరాలు, 24, 48, 60 అనుకుంటాను, 4 దశల్లో చెప్పారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలి, 12 సంవత్సరాల వరకు ఎలా నేర్చుకోవాలి, ఆ తర్వాత వాళ్ళని ఏన్షియంట్ మన పద్ధతులలో వాళ్ళు గురుకులంలో వదిలేయడము, వాళ్ళు బ్రహ్మచారులుగా వింటూ భిక్షాటన చేస్తూ గురువుగారి కింద ఉండి ఏదైతే జీవితానికి ఆత్మ అభివృద్ధికి కావాలో అది నేర్చుకోవడం. జీవితానికి అంటే లౌకిక జీవనంలో ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది పెళ్లి చేసుకోవచ్చు, కొంతమంది అలాగే సన్యాసంలాగా కూడా తీసుకోవచ్చు. రెండింటికి సిద్ధం చేయాలి గురువుగారు. లౌకిక జీవనంలో ఉన్నప్పుడు కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, లేకపోతే ఈదలేము. ఒక సముద్రంలో ప్రయాణించేటప్పుడు సన్యాసైనా అదే విధంగా ఈదాలి, సంసారైనా అదే విధంగా ఈదాలి. వాళ్ళు పట్టుకునే బోట్ ఆ, ఆ, వేరే ఉండవచ్చు కాక, బట్ ఈదడం అయితే కంపల్సరీ. ఆ, సారీ అండి, నేను హరిత గారు మీ మెసేజ్ చూశాను ఇప్పుడే. నేను అది మళ్ళీ ఎక్కడైనా నాకు తట్టినట్లయితే నేను అది కంపల్సరీ నేను పోస్ట్ చేస్తానండి. మన క్రాంతి దర్శనంలో ఉండి ఉంటారు కదా మీరు, అందులో పోస్ట్ చేస్తాను. అలాగే జాక్స్ మెడిటేషన్ ఎవ్రీవేర్లో కూడా పెడతాను ఆ సద్గురుది. చాలా రోజులైంది నేను అది విని. కానీ మనం మాట్లాడుకుంటున్నాము, మాట్లాడుతూ ఉంటే మన ఫోన్ వింటూ ఉంటుంది, మనకు తెలుసు కదా. మనకు ఆ రీల్ కంపల్సరీ కంపల్సరీ ఇస్తుంది ఆ వీడియోని, అప్పుడు షేర్ చేస్తానండి. అది మనకు పాజిటివ్ టెక్నాలజీ అక్కడ మనకు పాజిటివ్గా హెల్ప్ అవుతుంది. సో ఆ 12 సంవత్సరాల వరకు ఆ గరికపాటి గారు చెప్పడం, మీరు ఎంత నేర్పించాలనుకుంటున్నారు, ఎన్ని రకాల బుద్ధులు, విజ్ఞానము, జ్ఞానము, చదువు, పనులు ఏం నేర్పించాలనుకుంటున్నారో మీ బాధ్యతగా ఉండి నేర్పించండి. అది ఫస్ట్ ప్రయారిటీ. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్లకు జీవితం నేర్పించి వాళ్ళని వదిలేస్తే స్వేచ్ఛగా ఎక్స్ప్లోర్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే గైడెన్స్ అవసరమో అప్పుడు మనం ఇవ్వచ్చు. జస్ట్ లైక్ లియనారా, 12 సంవత్సరాల వరకు మనం గైడ్ చేసి కావలసిన ప్రతీదీ చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థం చేయిస్తూ లోతుపాట్లన్నింటినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని గైడ్ చేసామనుకోండి, ఆ తర్వాత స్వేచ్ఛగా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమని పంపించామనుకోండి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు మనని అప్రోచ్ అయ్యారు అనుకోండి, లేదా మనం చూసామనుకోండి, చక్కగా గైడ్ చేయొచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న ప్రాబ్లము అని ఏదైతే నేను చెప్పానో అది నిజంగా జరుగుతుందండి. గరికపాటి గారు చాలా కరెక్ట్గా చెప్తారు, గట్టిగా ఉంటుంది ఆయనది. ఆ,
యా గరికపాటి గారిది కూడా పంపిస్తానండి. కనిపిస్తే నేను పంపిస్తాను తప్పకుండా. ఆయన చాలా వాటిల్లో చెప్తూ ఉంటారు యాక్చువల్లీ. సో, ఏం చెప్తారు అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ పిల్లల కాపురాలల్లో చాలా ఎక్కువగా జోక్యం చేసుకోవడం. బోత్ ద సైడ్స్ పేరెంట్స్. ఓన్లీ అమ్మాయి సైడు, అబ్బాయి సైడ్ అని కాదండి. ఇది రియల్‌గా ప్రాక్టికల్‌గా చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నది. నేను చాలా మందిని చూసాను కూడా. ప్రాక్టికల్‌గా నేను చూసాను, తెలుసు. కొంతమంది మాట్లాడడము జరిగింది. దానికి సంబంధించింది ఎయిదర్ కిడ్స్ మాట్లాడడం అంటే ఆ భార్యాభర్తల్లో ఒకరు కానీ, ఇద్దరు కానీ లేదా ఆ పేరెంట్స్‌లో మాట్లాడడం కానీ వచ్చింది. ఒకటి మెడిటేషన్ కౌన్సెలింగ్ లాగా కూడా ఇది వచ్చింది. ఒక యంగ్ కిడ్ దగ్గర నుంచి. ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ అని. తను చెప్పడం కూడా ఒక అర్థం కావడానికి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం కావడానికి ఆ అమ్మాయి చెప్పిన ఒక ఉదాహరణ అసలు నాకు అర్థమైపోయింది. ఎంతలా జోక్యం ఉంది, ఎంతలా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క సంసారం ఇబ్బంది పడుతోంది. కొన్నిసార్లు గైడెన్స్ పేరుతో, కొన్నిసార్లు నేను పెద్ద, నేను మదర్ లేదా నేను ఫాదర్ లేదా నేను మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఇలాంటి ఈగో అనుకోండి, అహం అనుకోండి, పొసెసివ్‌నెస్ అనుకోండి. పొసెసివ్‌నెస్ అంటే తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తుకు రావట్లేదు. ఆహ్, నేను నాది అన్నది ఉంటుంది కదా! నా నా పట్టులో నుంచి జారకుండా ఉండడానికి. అంత నా గుప్పెట్లో ఉండడం. ఆ విధమైన నేచర్ అనుకోండి. రకరకాలుగా యంగ్ కపుల్స్ దాంట్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఓన్లీ ఇండియాలోనే ఉంటే కాదండి. ఇండియాలో పేరెంట్స్ ఉండి, ఇక్కడ అమెరికాలో పిల్లలున్న వాళ్ళల్లో కూడా చాలా ఎక్స్‌పీరియన్సెస్ విన్నానండి. ఆఫీస్‌లో నా కొలీగ్ అన్‌ఫార్చునేట్ డైవోర్స్ కూడా అయింది వాళ్ళిద్దరిది. అమ్మాయి ఎంతలానో ప్రయత్నించింది. అర్థం చేయించడానికి చక్కటి ఎడ్యుకేటెడ్ అమ్మాయి. చాలా బాగా చదవడము చదివింది. తనకి మదర్ లేరు. మదర్ చనిపోయారు తను ఎంఎస్ అలా చేస్తూ ఉన్నప్పుడు. నాకేం పరిచయం లేదు. జస్ట్ కొలీగ్ అనమాట. అసలు తీసుకెళ్ళిపోయి నాకు సిస్టర్‌లా కనిపిస్తున్నారు. అప్పటికి నేను మెడిటేషన్‌లోకి రావడం కానీ నథింగ్. సత్సంగ్స్ అవి వినడం నాకెప్పుడూ అలవాటుంది. అలా రావడం నాకు మీకు చెప్పుకుంటే నాకు ఒక సిస్టర్ చెప్పుకుంటున్నట్లుంది అని అసలు ఆఫీస్‌లోనే ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని ఏడ్చేసేదనమాట. అంతలా ఉండింది. షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ బట్ షీ కుడెంట్ సక్సీడ్. సో చెప్పాను దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నీ లెర్నింగ్ అక్కడే ఉందేమో. అంతవరకు అయిపోయింది. జస్ట్ ఎక్స్‌ప్లోర్ యువర్ లైఫ్ అన్నట్టుగానే నేను చెప్పాను తనకి. బికాస్ ఇట్ హ్యాపెండ్. షీ ట్రైడ్ వాట్ ఎవర్ షీ ట్రైడ్. సో ప్రాబబ్లీ అది ఇంకా ముందరికి వెళ్ళినట్లయితే ఆ అమ్మాయి ఇంకా ఇబ్బందులు పడతది అనుకుందేమో యూనివర్సు. అమ్మాయిని అందులో నుంచి రిలీజ్ చేసింది చక్కగా స్వేచ్ఛగా. కానీ అది ఎవరికి అంటుకుంటుందండి? ఇన్ కేస్ పాపం, పుణ్యం మాట్లాడాలి అంటే ఆ పాపం ఎవరికి అంటుకుంటుంది? ఆ పేరెంట్స్‌కే. పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. హ్యాపీగా ఉండమని చెప్పారు. బట్ వాట్ ఆర్ దే డూయింగ్? సమ్‌టైమ్స్ దే ఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్. సమ్‌టైమ్స్ రియలైజ్ అవుతున్నారు. బట్ స్టిల్ అహంతో వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని కేసెస్‌లో ఇంత అడ్వర్స్‌గా అంటే డైవర్స్ అయ్యేంత వరకు వెళ్ళకపోవచ్చు. బట్ ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా! వీ షుడ్ నాట్ ఈవెన్ చాగంటి గారు కూడా చెప్తారండి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంక నువ్వు నేర్పించేది ఇంకా నేర్పిస్తానంటావేంటి? ప్రతిదానికి ముందర తయారవుతానంటావేంటి? నీకెప్పుడైనా వచ్చి ఏదైనా అడిగినప్పుడు మార్గదర్శకత్వం చెయ్యి. అదెప్పుడూ చేయొచ్చు. తప్పులేదు అందులో. కానీ ప్రతి దాంట్లో నేనే వేలు పెడతానంటావేంటి? నీకు స్వేచ్ఛ దొరికింది. చక్కగా దశలుంటాయి కదండీ! బాల్యం, యవ్వనం, కౌమారం అవన్నీ దశలుంటాయి కదా! అలా నీదొక దశ మారింది. అక్కడ నీ సెల్ఫ్ జర్నీ నువ్వు ప్రయత్నం చేయి. నీ ఆత్మ ప్రయాణం ఇప్పటి వరకు లౌకికంలో బ్రతికావు. నీ గురించి నిన్ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది అవకాశం. మళ్ళీ అందులో దూరుతానంటావేంటి? అని చెప్తారండి. గరికపాటి గారిదొక స్టైలు, చాగంటి గారిదొక స్టైల్ కదా! బట్ చూసినట్లయితే కొన్నిట్లల్లో పిండితే సారం అదే దొరుకుతుంది మనకి. కొన్నిట్లల్లో. కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయనుకోండి. మార్గం డిఫరెంట్ కాబట్టి. సో, ఇంత ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆ వాక్యం అంత ఇంపార్టెంట్ అనిపించింది మాస్టర్స్ నాకు చదువుతుంటే. మీరు అభిమానించే వ్యక్తులు మీరెంతో అనుభవం గడించి ఎదగాలని సిద్ధపడితే వారి దారిలో వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. అప్పుడే వాళ్ళు చక్కగా పురివిప్పినట్టుగా వాళ్ళు రెక్కలు విచ్చుకొని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి మనము చూడలేని ఎన్నో ప్రయాణాలు వాళ్ళు చెయ్యగలరు.
ఎక్స్‌ప్లోర్ చేయగలరు. అదర్‌వైజ్ ఏమవుతుందండి, నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే చేశానో, నా కిడ్స్ ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉండాలి. అంతకు మించి ఒక్క అడుగు పక్కన వెయ్యొద్దు అని నేనన్నాననుకోండి. ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మై లైఫ్ అండ్ మై కిడ్స్ లైఫ్? ఈస్ దేర్ ఎనీ గ్రోత్? నథింగ్. నో ఎక్స్‌ప్లనేషన్ ఎట్ ఆల్. అక్కడే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వాళ్ళ కిడ్స్‌కి అలాగే చేశారనుకోండి, 3 జనరేషన్స్‌లో చిన్న మార్పు కూడా ఉండదండి అక్కడ. ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ వే. దీన్ని మనం టెక్నాలజీకి ఉపయోగించినట్లయితే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక టెక్నాలజీ ఉంది. ఈ రోజు ఏముందో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉందనుకోండి. ఏదైనా గ్రోత్ ఉంటుందా మనకి? ఉండదు. అభివృద్ధి చేసుకుంటున్నాం కదా! చిన్న చిన్న మార్పులో, పెద్ద మార్పులో చేసుకుంటా. ఆఫ్‌కోర్స్ దాన్ని ఎలా వాడుకుంటున్నాము, దానివల్ల ప్రయోజనాలు చేసుకుంటున్నామా, మనం వ్యసనానికి బానిసలవుతున్నామా, అది మన చేతిలో ఉన్నది మనం చేసుకుంటున్నాం అది. కానీ ఆల్వేస్ గుడ్డుగా చేసుకోవాలనుకుంటే గుడ్డుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా! హరిత గారు ఆ వీడియోలు పెట్టండి ఇద్దరివి అన్నప్పుడు, మాటలు వింటూ ఉంటది టెక్నాలజీ అన్నప్పుడు, నా పక్కనే ఫోన్ ఉంది. కంప్యూటర్‌లోనే మాట్లాడుతున్నాను. విన్నప్పుడు నాకు గరికపాటి గారు ఆ రీలు నాకు ఇమ్మీడియేట్‌గా ప్రత్యక్షం అవ్వాలి. సద్గురు గారిది కూడా రావాలి. ఎంత హ్యాపీ! ఈ క్లాస్ అయిపోగానే నెక్స్ట్ మినిట్‌లో షేర్ చేసేస్తాను. ఎంత టైం సేవ్ అయింది నాకక్కడ? ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. సో, అది మాస్టర్స్. తర్వాత అప్పుడు ఆమె నా వైపు తిరిగి నవ్వుతూ, ఇది హేలీ సరస్సు యొక్క ప్రత్యామ్నాయ రూపం. ఇది రియల్ కాదు, ఆల్టర్నేటివ్. ఇట్స్ ప్రత్యామ్నాయం, కల్పన అన్నట్టుగానే చెప్తుంది. కేవలం సరదా కోసమే ఆ విమానం ఇలా ఇసుకలో నిలిచి ఉన్నది. నేను గ్రౌలీ సీబర్డ్ కవలను ఒకదాన్ని సృష్టించుకొని ఇక్కడ ఈ సరస్సుపై సాధన చేస్తూ మీకోసం వేచి ఉన్నాను అని చెప్పింది. అక్కడ వదిలేసింది కదా! మళ్ళీ నాకంతా తెలుసు. మీరు ఏ ఎక్స్‌పీరియన్స్ చేస్తారో మొత్తము తెలుసు. మళ్ళీ మీకు నేనెక్కడ అవసరమవుతానో నాకు తెలుసు. కాబట్టి నేనేం చేశానంటే, మీ విమానం లాంటి దాన్ని ఒకదాన్ని కవల విమానం అంటే ఎగ్జాక్ట్‌గా సేమ్‌గా ఉంటుంది కాబట్టి కవల విమానం అన్నది. అలాంటి దాన్ని రూపొందించుకొని జస్ట్ సరదా కొరకు అక్కడ దాన్ని పెట్టాను నేను. పెట్టి ఇక్కడ నేను సాధన చేస్తూ కూర్చున్నాను. మీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయి వచ్చిన తర్వాత అని. వీళ్ళు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ట్యాప్ చేశారు కాబట్టి లియనారా దగ్గరికి రాగలిగారు వాళ్ళు. ఇలా వీళ్ళొస్తారు అని ఆవిడకి ముందే తెలుసు. కాబట్టి ఏం చేసింది, ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కొరకు అలాంటి విమానాన్ని అక్కడ సిద్ధం చేసి పెట్టింది. అందుకే కదా అటువైపు ఉత్సాహంగా ఎళ్లారు. ఏంటిది మన దానిలాగానే ఉంది అని. ఇదంతా కూడా బై డిజైన్. షీ నోస్ ఆల్ ఆఫ్ దట్. ఆమె లెస్లీ భుజాన్ని తడుతూ, నీవెంత సూక్ష్మగ్రాహివి, అబ్బా ఎంత బాగా గమనిస్తావు ప్రతి ఒక్కదాన్ని, నా పాదముద్రలు ఇక్కడ పడలేదని ఎంత చక్కగా గ్రహించావు. ఇది దేనిని సూచిస్తుందో తెలుసా? నీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గాన నీవు ప్రయాణించు. అంతేకాని వేరొకరని అనుసరించవలసిన అవసరం లేదని చెబుతుంది. అయినా ఈ విషయం నీకు ఇదివరకే తెలుసనుకో అని చెప్పింది. అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందండి. జస్ట్ ఆ పాదముద్రలు లేవో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా చేసింది. విమానం ఉంది, మనుషులు లేరు, పాదముద్రలు లేవు కదా అని చెప్పేసి చెప్పింది కదా! దానికి మన లియోనారా ఎలా చెప్తుందంటే, అబ్బా! నువ్వు పోలీస్‌లాగా ఎంత బాగా కనిపెట్టావు. అలా కాదు. ఆ సెన్స్‌లో చెప్పట్లేదు ఆవిడ. ఆహ్, దీన్ని ఏమని చెప్తారో తెలుసా? అక్కడ పాదముద్రలుంటే ఏం చేస్తారండి? ఓకే. ఎవరో ఉన్నారు. ఈ పాదముద్రలు ఎలా ఉన్నాయో అటువైపుగా వెళితే ఆ మనిషి ఎక్కడికెళ్ళిందో నాకు తెలుస్తది. చూద్దాం. అటువైపుగా వెళ్దాం పద. అదే కదా చేస్తాం మనము. పాదముద్రలు లేకపోయినా కూడా లియోనారాని వాళ్ళు కనిపెట్టుకోగలిగారు. అంటే ఒకరు నడిచిన దారిలోనే నడవడము, అది మాత్రమే ప్రయాణము అని అనుకోకూడదు. శ్రే నీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గాన నీవు ప్రయాణించు. అందరూ వేసిన బాట ఒకటి ఉండవచ్చు. అది నీ ఆత్మ ప్రయాణానికి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సరిపోయినంత వరకు నడువు. ఒక దగ్గర సరిపోదు, నీ లోపల ఇన్నర్ నీకు వేరే గైడ్ చేస్తుంది. ఇట్స్ ఓకే. టేక్ టర్న్. ఇంకొక మార్గాన ప్రయాణించు. అక్కడ ఏ పాదముద్రలు లేవు. ఏ దారి కనపడటం లేదు నీకు. స్టిల్ అంతరాత్మ అటే వెళ్ళమని చెప్తోంది. వెళ్ళు. ఇదంతా కూడా ఎప్పుడంటే మాస్టర్స్
మనం చెప్పుకునే లెసన్స్ అన్నీ కూడా ధ్యానంలో ఉండి జ్ఞానం తీసుకుంటూ చక్కటి ఎనర్జీస్లో ఉన్నప్పుడు. నాట్ లైక్ ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. మూర్ఖంగా ఉండి నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను, నాకు నచ్చిందే చేస్తాను. నాట్ లైక్ దట్. ఆ సినారియోస్ మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు ఖచ్చితంగా. కొన్నిసార్లు చెప్పడం ఏం చెప్తారంటే, పరిపూర్ణమైన జ్ఞానికి అత్యంత మూర్ఖమైన అజ్ఞానికి డిఫరెన్స్ అసలు ఏమీ కనిపించదు అని చెప్తారు. ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది అవుటర్ లేయర్లో అని చెప్తారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాము, రమణ మహర్షి గారి గురించి. ఆయన ఏంటి, ఆయన ఒక సంధ్యావందనం చేయడం కానీ కొన్ని ఉంటాయి కదండి, బ్రాహ్మణ్స్కి ఇవి చేయాలి ఇవి చేయాలి పద్ధతులు, అవన్నీ మార్గాలు, వైదిక మార్గాలు అవన్నీ ఇవి ఉంటాయి. ఈవెన్ మన మామూలు మనుషులకు కూడా లేవగానే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత తినాలి, సంథింగ్ ఇలాంటివి ఏదో రొటీన్ అయితే ఏదో ఉంటుంది కదా. అండ్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సరే, ఇంట్లో ఉన్నంత వరకు ఒక రకమైన బట్టలు ధరించినా కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇంకొక ఉన్నంతలో మెరుగైన బట్టలు వేసుకోవడానికి అండ్ డీసెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం మనం ఉన్నంతలో. అందరూ సూట్లు బూట్లు వేసుకోక్కర్లేదు, బట్ ఉన్నంతలో ప్రయత్నం చేస్తాము. అది సంఘంలో ఒక విధమైన పద్ధతిలాగా అది వెళ్తోంది. రమణ మహర్షి గారు ఎలా ఉన్నారండి, అసలు కొద్ది రోజులు ఆయన బట్టలు కూడా వేసుకోలేదు. పిచ్చోడని రాళ్లతో కొట్టారు ఆయన్ని. పిచ్చోడు ఆయన కాదు, మనం పిచ్చోళ్ళము, మనకు తెలియదు కాబట్టి. తర్వాత చెప్పారు, ఇది ఈ లోకంలో అంటే చెప్పారంటే ఆయనకు తెలియక చేయడం కాదు. ఆయన దృష్టిలో ఆత్మ అనేది మాత్రమే, శరీరము దాన్ని కప్పడము, దానికి ఇది అది అసలు ఆ భావనలో ఆయన లేరు అక్కడ. శరీరము అన్న భావన మొత్తమే లేదు అక్కడ ఆయనకి. అందుకని ఆయన ఏమి బట్ట కప్పుకోవాలి అన్న ఆలోచన లేదు. బట్ చుట్టూ ఉన్న శిష్యులు మీ అంతగా ఆ జ్ఞానం అందరికీ ఉండదు కదా మాస్టర్, మీరు ఈ చిన్న గోచి అయినా కట్టుకోమంటే, మీరు ఆయన పిక్చర్స్లో చూస్తే చిన్న ఖర్చీఫ్ అంత ఉంటుంది ఆ గోచి, ఉన్నదా లేదా అన్నట్టుగా చెప్పిన తర్వాత అలా కట్టుకోవడం చేశారు. తరువాత ఈ వైదికమైన మార్గాలు, సంధ్యావందనం ఇలాంటివి చేయకపోవడం ఇంకేవేవో ఉంటాయి కదా, అవన్నీ ఏమీ చెయ్యకపోతే చాగంటి గారు ఏం చెప్పారంటే, రమణ మహర్షి చెయ్యరు కదా, నేను కూడా చేయను. ఆయన చేయకపోయినా అంత గొప్పవాడయ్యాడు కదా, నేను చేయకపోయినా అవుతాను. గొప్పవాడికి చేయడానికి సంబంధం లేదండి అని వాదించామనుకోండి, ఇట్స్ ప్యూర్లీ మూర్ఖత్వం అండి అది. ఆయన ఎందుకు చెయ్యట్లేదు, ఎందుకు చెయ్యాల్సిన అవసరం లేదు. వేదాల ప్రకారమే అది రాసి ఉంటుందండి. వాళ్ళకు ఉండదు, భగవద్గీతలో కూడా ఉంటుంది అది. అది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండదు. ది పాస్ట్ దట్ స్టేజ్. అది ఎలా చెప్పుకోవచ్చు మనము, చిన్నగా ఉన్నప్పుడు మనం లెక్కలు నేర్చుకునేటప్పుడు టీచర్ ఏమంటుంది, ఆన్సర్ ఒకటే కాదు, నువ్వు ఎలా రాసావో, ఎలా నీకు ఆన్సర్ వచ్చిందో చెప్పరా నాకు ఇక్కడ అంటుంది. ఆన్సర్ మీద దృష్టి పెట్టడం కాదు, వీడి బుర్ర ఎలా పనిచేస్తుంది గమనించాలనుకుంటుంది టీచర్. 5+10 ఇచ్చినప్పుడు నీ స్టెప్స్ అన్నీ రాయి, అప్పుడే నీకు 4 మార్క్స్ వస్తాయి. మాకైతే అలాగే ఉండేదండి, స్టెప్స్ మొత్తం రాయాలి. ఇచ్చిన క్వశ్చన్లోని దత్తాంశం అని ఒకటి ఉంటుంది, తర్వాత దానికి వివరణ అంటూ మీరు ఏ ఫార్ములా పెట్టారు, ఏమేమి ఇన్సర్ట్ చేశారు అది మొత్తం ఉంటుంది. నిరూపణ ప్రూవెన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. మీరు ఏ ఒక్క స్టెప్ రాయకపోయినా మార్కులు కట్ చేసేవాళ్ళు మాకు మ్యాథ్స్లో. నీకు కావాల్సింది ఆన్సర్ కదా, ఇదంతా ఎందుకు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అనుకున్నాం కదా. బట్ టీచర్కి అక్కడ ఏంటది, వీడు ఏ దారిలో ఆలోచిస్తున్నాడు. యా, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అది లేకపోతే మార్క్ కట్టు, శాడిజం బయటపడేది టీచర్ది అక్కడ. దట్స్ ట్రూ అండి. సో అదేంటి అంటే ఆ పద్ధతి నేర్పించడం, అలాగే ఏ పద్ధతిలో వీడు ప్రయాణిస్తున్నాడు అనేది టీచర్ అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. ఒక్కసారి నీకు వచ్చేసింది, మీరు ఏ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్లో స్టెప్స్ అన్నీ రాసి టైం వేస్ట్ చేస్తుంటే గుయ్యమంటది. ఏంట్రా నీకు 5+10 అంటే 5 నిమిషాలు తీసుకుంటావా, ఒక్క సెకండ్లో 15 అని చెప్పలేవు, వెళ్ళు ఫస్ట్ క్లాస్కి వెళ్ళు నువ్వు, ఇన్ని ఇన్ని ఇవన్నీ ఎందుకురా. అదే టీచరు స్టెప్స్ అన్నీ రాసి అలా పెట్టినప్పుడు అంత టైం వేస్ట్ చేసావని తిడతారు. ఎలాగా, ఒక దగ్గర టీచర్ అలాగే చెప్పి ఇంకొక దగ్గర ఇలా చెప్తే స్టూడెంట్ కన్ఫ్యూజన్ వస్తుంది కదా. బట్ మనకి ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉండిందా అండి, వీ గ్రోన్, మనం ఎదుగుతూ ఫస్ట్ క్లాస్లో అలా ఉంటుంది, థర్డ్ క్లాస్కి వస్తే ఇలా ఉంటుంది, 10th క్లాస్కి వెళ్తే ఇంకొకలాగా ఉంటుంది అన్నది నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నాము. అలాగే
ఈ పద్ధతులు పాటించడం అనేది కూడా మీరు ఏ మార్గంలో ఉన్న భక్తి మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం ఎక్కడ ఉన్నా కూడా అవి ఏవైతే పాటిస్తూ పద్ధతులు నేర్చుకుంటూ వెళ్ళాలో అవి ఇనిషియల్ స్టేజ్లో ఆర్ మధ్య జర్నీలో ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్తాము. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్ ద ఫైనల్ స్టేజ్కి వస్తుంది చూడండి, యూ పాస్డ్ ఆల్ దోస్ క్లాసెస్ ఆల్రెడీ, నో నీడ్ టు రిపీట్ ఇట్ అగైన్. యువర్ ఆ జర్నీ, నీ జర్నీ ద్వారా బయట వాళ్లకు తెలియాల్సింది ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ ఉంటుందన్నమాట. యా హరిత గారు, ఎస్ అండి. యా అన్మ్యూట్ అవ్వచ్చండి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. యా చెప్పండి. అంటే మనము ఆ, ఇప్పుడు అంటే మనకి డిసిప్లైన్ ఉండాలి ఒకటి, ఒక మ్హూ. పద్ధతి అంటూ ఉండాలి, కరెక్టే. కానీ అది ఏంటంటే ఆ, మనకి అది రొటీన్ గా మారకూడదు. బ్రేక్ యువర్ రొటీన్ అంటారు కదా పత్రి సార్. మ్హూ. సో అంటే అది మన సంస్కారంగా మారకూడదు, సంస్కారాల్లాగా అవ్వకూడదు. ఐ మీన్ సంస్కారాలు అంటే ఎగ్జాక్ట్ గా అంటే మనం అంటే జీర్ణించుకోలేంది, అంటే మనకు అక్కడ ఇష్టం లేనిది కదా. మ్. ఆ? మ్. సో ఆ, మ్, సో అట్లా అవ్వకుండా చేసుకోవాలంటే అలా చేసుకోవాలి మనం. మ్. నాకు ఇంకా కొంచెం క్వశ్చన్ క్లియర్గా నాకు అర్థం అవ్వలేదండి, మీరు ఏది అడుగుతున్నారు అన్నది. సారీ, ఆ, మళ్ళీ ఒక్కసారి నాకు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఈ ఈ- అంటే డిసిప్లిన్ అనేది ముఖ్యము. అవును, క్రమశిక్షణ. పద్ధతి. ఎస్. సో ఆ, అది అలా డిసిప్లిన్ నేర్చుకునే టైంలో అది మనం అంటే సంస్కారాలుగా ఇప్పుడు ఏంటంటే మన రొటీన్గా అంటే రొటీన్గా చేస్తుంటే అవి మన సంస్కారాలుగా మారి మన సంస్కారాల రూపంలో ఉంటాయి అవి. ఓకే. సో పత్రి సార్ ఎప్పుడు బ్రేక్ యువర్ రొటీన్ అని చెప్తా ఉంటారు. ఓకే. అంటే మనం ఎరుగుతూ ఉండాలని బ్రేక్ యువర్ రొటీన్ అని చెప్తారు. మ్హూ. మనం అంటే దానికి అలవాటు పడిపోతే అప్పుడు మనం ఎరుగుతూ ఉండం కదా. మ్. ఆ? ఆ. సో పత్రి సార్ ఎప్పటికప్పుడు బ్రేక్ యువర్ రొటీన్ అని చెప్తారు. మ్హూ. సో ఒక అంటే మన సంస్కారాలు అనేటువంటి ఏంటివి అంటే మనం లెట్ గో చేసుకోలేనివి మన సంస్కారాలు కదా. ఓకే. మ్. సో ఇవి మన సంస్కారాలుగా తయారవ్వకుండా మ్హూ. ఇట్లా రొటీన్గా తయారవ్వకుండా మనం అంటే బిహేవియర్లో వెళ్ళాలి అంటే ఒక మనిషి మ్హూ. ఎలా వెళ్ళాలి అనేది నా క్వశ్చన్. ఆ, సంస్కారాలుగా తయారవ్వకుండా అంటే ఇప్పుడు సంస్కారము అనే దానికి వన్ వే ఆఫ్ దిస్ థింగ్ ఈజ్, వన్ వే ఆఫ్ మీనింగ్ మనం జనరల్గా రొటీన్గా వాడే మీనింగ్ ఏంటి అంటే ఎ గుడ్ డిసిప్లిన్, ఎ గుడ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆర్ గుడ్ వే ఆఫ్ టాకింగ్. ఇదంతా కూడా సంస్కారము అన్న పదం అక్కడ వాడుతూ ఉంటాము ఒక పద్ధతిగా అన్నప్పుడు. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సంస్కారం అన్నది రొటీన్గా అంటే అది ఇంకొక సెన్స్లో కూడా వాడతారండి. అదే మీరు చెప్పింది అదే. ఇప్పుడు రొటీన్ లాగా అంటే ఏంటంటే మీరు ఒకటి నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో నేర్చేసుకున్నారు, ఇంకా అక్కడే ఉండిపోవడం, ఇంకా దాని నుంచి బయటికి రారు, అక్కడే ఉండిపోవడం. బ్రేక్ మీరు అక్కడ నాకు అర్థమైంది, నేను అంటున్నానండి మీరు చెప్పిన దాన్ని బట్టి. సో అక్కడి నుంచి బయటికి ఆ రొటీన్ని బ్రేక్ చేసి ఇంకొకటి అంటే అందులోనే ఇంకొక అడుగు ముందుకు వేయడం. మనము ఇక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారు కంఫర్ట్ జోన్, సేఫ్ జోన్ అని వాడుతూ ఉంటారు. ఇక్కడ వర్క్లో, ఆఫీస్లో ఎక్కువగా చెప్తారు. ఈ జాబ్లో నేను ఒక 10 years నుంచి ఉన్నాను, నాకు ఈ బిజినెస్ అంతా బాగా అర్థమైపోయింది, టెక్నాలజీ బాగా అర్థమైపోయింది, కోవర్కర్స్ ఎవ్రీథింగ్ నేను హ్యాపీగా నేను చేసుకోగలను. కానీ బ్రేక్ దట్ రొటీన్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే నీకు ఇంకో కొత్త టెక్నాలజీ తెలియదు, ఇంకొక బిజినెస్ డొమైన్ తెలియదు. వేరే కంపెనీలోకి వెళ్తే అక్కడ నీకు శాలరీ పెరుగుతుండొచ్చు, నీకు కొత్త టెక్నాలజీ నేర్చుకునే అవకాశం రావచ్చు, కొత్త విధమైనవి ఏవైతే ఉంటాయో బిజినెస్ కానీ ఇంకొకటి కానీ ఆ విధానాలన్నీ తెలుసుకోవచ్చు. కానీ నాకు హాయిగా ఉంది, ఇక్కడే ఉంది, ఎవ్రీథింగ్ నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇందులోనే ఉంటాను అంటే ఎదుగుదల అక్కడికే ఆగిపోతుందండి. పెద్దగా మీరు ఇప్పుడు 10 years నుంచి జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్ తక్కువగా ఉంటుంది. మీరు ఒక్కసారి జంప్ చేసేసి ఇంకొక దగ్గరికి వెళ్ళి నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి, నాకు అక్కడ 100K వచ్చింది, నేను ఇక్కడ 120 ఆర్ 130K డిమాండ్ చేస్తున్నాను అంటే మీరు ప్రూవ్ చేసుకోగలిగితే రైట్ అవే 30K శాలరీ ఇంక్రీజ్ అయ్యి 130Kతో స్టార్ట్ చేస్తారు. మీ ఇనిషియల్ ఇయర్స్లో మంచి ఇంక్రిమెంట్ ఉండడానికి ఉంటుంది. అదే 30K డిఫరెన్స్ ఇంక్రిమెంట్ మీ పాత ఆఫీస్లో రావాలంటే
15 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. బికాస్ ఇయర్ బై ఇయర్ పెరిగేది 1000, 2000, 3000 అలా పెరుగుతూ ఉంటుంది. బికాస్ ఆ రూల్స్ ప్రకారమే పెరుగుతూ ఉంటుంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు అది అక్కడ మీరు రొటీన్ అనుకున్నట్లయితే దాన్ని బ్రేక్ చేసేసి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక బిజినెస్ ఇంకొక టెక్నాలజీని నేర్చుకొని ప్రూవ్ చేసుకుంటే చక్కటి గ్రోత్ మీకు వస్తుంది. కొత్తది మళ్ళీ నేర్చుకుంటారు. ఎక్కడ పాతదాని బేస్ మీదుగానే. మీ పాత వర్క్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు కొత్త జాబే రాదు మీకు. వచ్చినా అంత శాలరీ ఇవ్వరు. రైట్. సో ఆ విధంగానే ఇప్పుడు నాకు పత్రిజీ గారు చెప్పిన విధానం ఏంటని అర్థమవుతుంది అంటే, మీరు ఏదైతే నేర్చుకున్నారో అందులో నేర్చుకున్న తర్వాత ఉండిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంకా అందులో ఏమీ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది లేదు అని అనిపించినట్లయితే ఇంకొక సబ్జెక్టులోకి వెళ్ళండి. మీరు డబ్బులు బాగా సంపాదించేశారు ఇప్పటి వరకు. ఓకే. సంపాదించిన తర్వాత ఇంకేమీ లేదు, ధ్యానం చేస్తూ ఉన్నారు, ఇంకేదో చేయాలని ఉంది. బట్ ఆల్రెడీ సంపాదించేశారు, ఇంకా దాంట్లో పెద్దగా ఏమీ లేదు అనిపించినప్పుడు యువర్ లక్ష్మీ పార్ట్ ఈజ్ డన్. గో టు ద పార్వతి పార్ట్. పార్వతి అంటే విజ్డమ్, జ్ఞానం నేర్చుకోండి. రకరకాల బుక్స్ చదవండి, వినండి, గొప్ప గొప్ప మాస్టర్స్ని కలవండి, వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళు ఉన్న ప్లేసెస్కి వెళ్ళండి, ఫిజికల్ బాడీతో ఉన్నట్లయితే కలవండి, అవన్నీ చేయండి. అది కూడా చేసేశారు, చాలా చేసేశారు. ఇంకేంటో 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 అన్నట్టుగా ఉన్నది. గో టు సరస్వతి. ఇది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ అండి. 3 ట్యాబ్లెట్స్ అని ఒకటి ఉంటుంది, లక్ష్మీ సరస్వతి పార్వతి అనేది. ఫస్ట్ లక్ష్మి, తర్వాత పార్వతి, తర్వాత సరస్వతి అని చెప్తారు. సరస్వతి అంటే ఫైన్ ఆర్ట్స్. ఏదో కళ మీ ప్రతి ఒక్కరికి లోపల ఏదో ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది కానీ కుదరలేదు ఈ ప్రయాణంలో. మీకు ఏదో డాన్స్ నేర్చుకోవాలని ఉంది, లేదా ఈత నేర్చుకోవాలని ఉంది, పియానో గిటార్, అది ఇది ఏదో ఒకటి ఉంటుంది. గో టు దాట్. ఓకే. ఇప్పుడు నేను నేర్చేసుకుని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఆస్కార్ అవార్డులు కొట్టాల్సిన పని లేదు. నా మనస్సు తృప్తి చెందే విధంగా ఏదైతే నాకు కోరిక ఉందో అది నేను స్టార్ట్ చేశాను, అది నేర్చుకుంటున్నాను. ఎంతవరకు నేర్చుకుంటాను? నా ఇష్టం, నా కోరిక, అమ్మయ్య నేను జయించాను అని అనిపించేంతవరకు. తర్వాత ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకొక కళకి వెళ్ళిపోతాను, అక్కడే ఉండిపోకుండా. నీరు పారడము అంటారు చూడండి, ఒకే దగ్గర ఉంటే కుళ్ళిన వాసన, అది పాచు ఆర్ నాచి, అది ఉంటుంది చూడండి. అది 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 వస్తుంది. అది పారుకుంటూ వెళ్ళిపోయినట్లయితే దశలు దశలుగా తిరుకుంటూ వెళ్ళిపోతుంది కదండి అది. అప్పుడేమవుతుంది? క్లియర్గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అదే నీరు ఒక దగ్గర ఆగిపోతే వాడుకోం మనం వాటిని. కనీసం కాళ్ళు కడగడానికి కూడా కాళ్ళు అందులో పెట్టం మనం. చూడగానే యూ అని అనిపిస్తుంది. అక్కడ బగ్స్ అన్నీ చేరుతాయి, దోమలు, ఈగలు అన్నీ ఉంటాయి. స్వేచ్ఛగా పారే నీటి దగ్గర చూడండి, అసలు ఉండదు. నీటిలో తేడా ఉందా? లేదు. ప్రయాణిస్తూ ఉంది, అందులో తేడా ఉంది. అలాగే మన రొటీన్స్ని బ్రేక్ చేసుకుంటూ అందులో సాధిస్తూ మనకు నమ్మకం కలిగి మనం చేశాము అన్న తర్వాత ఇంకొకటి ప్రయత్నించడం మంచిది అన్నట్టుగా చెప్పడం అన్నమాట అక్కడ. అదే ఆయన ఎక్కువగా చెప్పిన సందర్భాలు నాకు అనిపించింది ఏంటి అంటే, నేను మెడిటేషన్ చేస్తున్నాను, రోజు 1 అవర్ చేశాను, పోనీ 2 అవర్స్ చేస్తున్నాను చాలు, నా వయసు 40, 40 అంటే 40 నిమిషాలు చేయాలి కానీ 120 నిమిషాలు చేస్తున్నాను, మోర్ దెన్ ఎనఫ్, ఐఎమ్ గుడ్ అని చెప్పేసి వదిలేయకండి. జ్ఞానం తీసుకోండి. చాలా బుక్స్ చదివేశాను, వదిలేయకండి. టీచింగ్ చేయగలరా? చెయ్యండి. ఇంకో 100 మందికి మీరు ఇన్స్పైర్ చేయగలరా? చెయ్యండి. ఓకే. నా ఊర్లో నేను చేసేసాను కాదు, పక్క ఊరు దాటి కూడా వెళ్ళగలరా? వెళ్ళండి, ప్రయత్నం చేయండి. అలా అలా అన్నట్టుగా అండి. ఐ డోంట్ నో వెదర్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ ఆర్ నాట్. బట్ డిఫరెంట్ వేస్లో మీరు చెప్తూ ఉన్నప్పుడు నాకు డిఫరెంట్ వేస్లో ఆ కాంటెక్స్ట్ వెళ్తూ ఉంది, దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో హరిత గారు, డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యా యా యా, థ్యాంక్ యూ అండి. యా. అంటే నేను సరోజమ్మ సాక్షి వింటున్నాను అనమాట. సో అంటే సాక్షిలో ఏంటంటే మనలో అంటే స్టోర్ అయిపోయినాయి అనమాట. మనం లెట్ గో చేయలేని సంస్కారాలు ఉంటాయి అనమాట. సంస్కారాలు అంటే ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ నాట్ ద డిసిప్లిన్. అన్నెసరీగా స్టోర్ చేసుకుంది అనమాట అది. ఓకే. అవును, అది కూడా ఒక మీనింగ్ సో ఉంటుంది. అవును. మ్మ్. సో కానీ సో ఇక్కడ నేను మనకు నేను నేను మ్మ్. అనేది ఏంటంటే అట్లాంటివి కూడా స్టోర్ చేసుకోకుండా మనము ఎలా కానీ
దట్ get us. హ్యాస్ టు కమ్ త్రూ అవర్ జర్నీ అండి. మనము ఇప్పుడు నేను అది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న డిఫరెన్స్ అదే చెప్పాలి అనుకున్నాను. రమణ మహర్షి లెట్ గో చేశారు లేదా ఆయన చెయ్యట్లేదు పాటించట్లేదు అన్నది కాదు. హీ అవును. డిడ్ వాట్ ఆల్ హీ కెన్ డూ ఇన్ ద పాస్ట్ లైఫ్స్. Yeah. దట్ సోల్ హ్యాస్ టేకన్ ఆల్ ద లెసన్స్ నీడెడ్ ఫర్ హిమ్. అది అయిపోయింది. కాబట్టి ఆయన ఆయన ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు నోరు మాట్లాడకుండానే ఆయన ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన అందరు భాగవతులకి. Hmm. మనం చూడండి, ఒక క్వశ్చన్ అడిగితే మనము ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వందల వేల పదాలు తీసుకుంటాం. మరి మనం క్వశ్చన్స్ అడిగితే ఆ, రమణ మహర్షి కూడా కనీసం కొన్ని పదాలైనా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది కదా. బట్ గరికపాటి చెప్పినట్టు ఆయన జీవిత కాలంలో మాట్లాడిన వాక్యాలు ఒక వాక్యంలాగా మాట్లాడడం అనేది వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సందర్భాల్లాగా ఉంటాయటండి. అంత Wow. తక్కువగా మాట్లాడారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయనకు భక్తులుగా, ఆర్ డివోటీస్, ఆర్ ఏమంటారు డిసైపల్స్, శిష్యులుగా? Right. ఏం ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదే మరి. నాన్ ఇండియన్స్ కూడా ఆయనకు ఎంతో మంది వస్తారు కదా ఎక్కడెక్కడి నుంచో. అవును. దట్ దట్ మీన్స్ హీ సేయింగ్ దట్ వర్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆల్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. యువర్ ఎనర్జీస్, యువర్ సైలెన్స్ విల్ టీచ్ దెమ్. చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ అడగడానికి వస్తారట. కొన్నిసార్లు రోజుల తరబడి కూడా మహర్షి గారు అసలు మాట్లాడడం ఉండదు కాబట్టి వస్తారు కూర్చుంటారు, వస్తారు కూర్చుంటారు, కూర్చుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు? ఆన్సర్ దొరికేస్తుంది. ఆయన మాట్లాడారా? లేదు. వీళ్ళు ఏ క్వశ్చన్కి వచ్చారో ఆన్సర్ దొరికిపోతుంది అక్కడ. మహర్షి ఉద్దేశం కూడా అదే. ఇది నేను మాట్లాడి చెప్పవలసిన అవసరం లేనిది. ఆయన అక్కడే ఉండో 2 డేస్ 3 డేస్ ఆ మౌనంలో నుంచి ఆ సందేశాన్ని తీసుకోవాలి ఆ శిష్యుడు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అలావి అలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొన్నింటికి చెప్పాలి, అది చెప్తారు. Okay. అది 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 ఇంకొక ప్రిన్సిపల్ ఆయన ద్వారా చూసుకునేది. ఆయన మౌనము అనేదాన్ని మనకు చెప్పాలి అని చూశారు. Yeah. యా. సో అది చూసి ఇప్పుడు మనం కూడా ఏమీ చెయ్యక్కర్లేదు, మనం కూడా గోచి కట్టుకొని తిరుగుదాము లేదా ఎలా పడితే అలా రోడ్డు మీదకి వెళ్ళిపోదామంటే నో, కుక్కలు కరిచేస్తాయి రోడ్డు మీద. Yes. రైట్. ఆయన దగ్గరికి Yes. కుక్క పిల్లి ఎలుక ఇవన్నీ వచ్చినా కూడా మూడు కూడా ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆ మూడు ఒకదానికొకటి. అవును. ఈయనను కరవడం పక్కన పెట్టండి, కుక్క పిల్లి రెండు ఎనిమీస్, పిల్లి ఎలుక ఎనిమీస్, ఆ మూడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండిపోతాయి ఈయన దగ్గర. అవును. దాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ హీ హ్యాస్. మనకు కూడా ఉందనుకోండి, గోచి పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు మనం కూడా. ఏది అక్కర్లేదు. Yeah. సో అ- 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 Everything అనుసరించవచ్చు. is energy matters. ఎనర్జీ అనుసరించవచ్చు కానీ అనుకరించవద్దు అని చెప్తారు ఆయన. ఫాలో చెయ్యండి బట్ ఇమిటేట్ చెయ్యొద్దు. Yes. అనుసరించడం అంటే ఫాలో, Yeah. అనుకరించడం Anukarin. అంటే ఇమిటేట్. డు నాట్ Yeah. ఇమిటేట్. Mm. ఆ స్కూల్లో చదవండి, ఆ సబ్జెక్టులు నేర్చుకోండి, మీ పరంగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. బట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే కాపీ కొట్టి డుమ్మకు డుమ్మ అంటే మార్కులు వస్తాయేమో కానీ నథింగ్, ఇంకేమీ రాదు అక్కడ. Mm. దట్ కైండ్ ఆఫ్ థింగ్. యా. Mm. ఎందుకంటే అండి. మనం చెప్పేవి కొన్నిసార్లు అది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇదే కదా స్వేచ్ఛ, ఇదే కదా స్వాతంత్రం, అది అనుకోవడంలో ద ఎనర్జీ మ్యాటర్స్. The person's Mm. energy matters. If they are not at the right energy level, they shouldn't do like that. అందుకే సంఘం ఇట్లాంటి పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి మనకి. పాటించాలి ఎప్పటి వరకు మనకు ఆ పద్ధతిలో అది నడవాల్సిన అవసరం ఉన్నంత వరకు పాటించాల్సిందే. జస్ట్ లైక్ మన లియోనారా కొన్ని ఎక్స్పీరియన్సెస్ వరకు వాళ్ళతో ట్రావెల్ చేసింది, మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళు వస్తారని ఆవిడకి తెలుసు. వాళ్ళ Mm. కొరకు ఒక సెటప్ పెట్టుకొని అక్కడ కూర్చుంది ఆవిడ. సో ద సేమ్ వే. Mm. సో Thank యా. థ్యాంక్ thank you, Andy. Thank you యూ. so much. డిస్కషన్, గుడ్ డిస్కషన్. థ్యాంక్ యూ అండి. Yeah. సో ఎక్కడున్నాము? మ్మ్. నీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గాన నీవు ప్రయాణించు, అంతేకాని వేరొకరిని అనుసరించవలసిన పని లేదు. అయినా ఈ విషయం నీకు ఇంతకు ముందే తెలుసనుకో
అని చెప్పింది. ఎవరికి? లెస్లీకి. లియోనారా, మీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గం మాకెలా తెలుస్తుంది? మీ ధర్మాధర్మ విచారణ శక్తి మాకెక్కడ ఉన్నది? అసలు మేము ఎలా నిన్ను అనుసరించగలము? అనుసరించగలం అంటే ఫాలో చేయడం. దట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్. ఇంతకు ముందు తాతియానా ఇవాన్ల ప్రపంచంలో ఏం జరిగింది? అంతా రక్తపాతమే కదా అన్నది లెస్లీ. ఏమంటుందంటే, లెస్ లియోనారా, నువ్వు చాలా చక్కటి ఎనర్జీస్లో ఉన్నావు. నీ అంతా మాకెక్కడుంది చెప్పు? ఎవరూ నడవని దారిలో కూడా నువ్వు నడుస్తావు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా ఉందనుకోవచ్చు ఈ వాక్యంలో. నువ్వు ఏదైనా చేయగలవు. మాకెక్కడుంది అంతగా? మాకేం తెలుస్తుంది? చూడు, ఒక ఎక్స్పీరియన్స్లో ఆ రష్యాలో వాళ్ళ కపుల్ ఉన్నారు కదా, తాతియానా అండ్ ఇవాన్. ఆ రష్యా అమెరికా యుద్ధం గురించి బాంబులు అవన్నీ మాట్లాడుకున్నారు కదండి. ఆ ఆ ఎక్స్పీరియన్స్ చెప్తూ అక్కడంతా జరిగింది ఏంటి? రక్తపాతం. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా బాధతో విలువిల్లాడుతూ బయటకు వస్తారు వీళ్ళు, మీకు గుర్తున్నట్లయితే. సో రక్తపాతమే కదా, ఎలా నిన్ను అనుసరించగలం మేము? నీ అంత మాకెక్కడుంది చెప్పు అని చెప్పేసి అడిగింది. అప్పుడు లియోనారా మౌనంగా తలాడించింది. మేము వారిని ఎంతగా అభిమానించాము, కానీ వారిని చంపింది అమెరికన్లు. అంటే వారిని చంపింది మనమే. వీళ్ళు అమెరికన్లు కదా, లెస్లీ అండ్ రిచర్డ్. బాధతో గట్టిగా అరిచింది లెస్లీ. ఇప్పుడు గుర్తు చేసుకున్న మనసంతా బాధ అయిపోతుంది లెస్లీకి. వాళ్ళు రష్యన్స్, శత్రుదేశం, ఏసేయి బాంబులు అని వేసుకున్నాము, చంపుకున్నాము, కానీ వాళ్ళు కూడా మనమే కదా అని చెప్పేసి లెస్లీకి చాలా బాధగా అనిపించిందంట. అంటే వారిని చంపింది మీరు కాదు, వారిని చంపింది మీరని ఎలా అనుకుంటున్నావు అని ఆమె లెస్లీ చుబుకాన్ని పైకెత్తుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కల్పనా ప్రపంచంలో ఇది యాదృచ్ఛికమైనది కాదు, ఏది కూడా కారణం లేకుండా జరగదు. నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఆ రెస్పాన్సిబిలిటీ లేదా ఆ గిల్ట్, నాట్ ద రెస్పాన్సిబిలిటీ, గిల్ట్ ఫీలింగ్ అంతా నేను ఎత్తిన వేసుకోకు. ఈ కల్పనా ప్రపంచంలో ఏది కూడా యాక్సిడెంటల్గా ఆర్ కోయిన్సిడెన్స్ అంటాం కదా, అలా జరగదు. అకస్మాత్తుగా కానీ యాదృచ్ఛికంగా కానీ జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనం చెప్పుకుంటాం కదా మాస్టర్స్, ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు మనకు వచ్చే డ్రీమ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం, కొన్నిసార్లు యాదృచ్ఛికమైన డ్రీమ్స్ వస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి మీనింగ్ ఉంటుంది. మనం కలిసే వ్యక్తులు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, చాలా వాటికి చాలాసార్లు మీనింగ్ ఉంటుంది మాస్టర్స్. అది యాదృచ్ఛికం కాదు, అండ్ యాక్సిడెంట్ అసలే కాదు. దెర్ ఈజ్ నో యాక్సిడెంట్స్ ఆర్ కోఇన్సిడెన్సెస్ ఇన్ ద లైఫ్ అని చెప్తారు. అంటే యూనివర్స్ ప్రకారం ఒక రూల్ ఉంటుందన్నమాట. ఇట్స్ ఆల్వేస్ ద వడ్ యూ సే అలైన్మెంట్ విత్ యువర్ ఎనర్జీస్. మీరు ఏ ఎనర్జీస్తో ఉన్నారో ఆ ఎనర్జీస్కి సంబంధించి యూనివర్స్ మీకు అలైన్ అయ్యే సిచ్యువేషన్స్ని, వ్యక్తులని ఏర్పాటు చేస్తుంది తప్పిస్తే ఇదేదో యాక్సిడెంటల్గా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది, అకస్మాత్తుగా జరిగింది, అలా చాలా తక్కువ. ఒకనొక బుక్లో రాశారు, మీరు ఒక ఫ్లైట్లోనో ట్రైన్లోనో జర్నీ చేస్తున్నప్పుడు మీ పక్కన ఎవరో ఒకరు కూర్చుంటారు. మనం ఏమనుకుంటాం? ఇట్ జస్ట్ జస్ట్ హ్యాపెన్. అతను టికెట్ కొనుక్కున్నాడు, నేను టికెట్ కొనుక్కున్నాను ఆ టైంలో. సో ఇద్దరికి పక్క పక్క సీట్లు వచ్చాయి. వాట్ ఈస్ దేర్? అందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? దట్స్ ఇట్. ఇంతే అనుకుంటాము. కానీ ఈ ఈ పెద్ద పెద్ద, అంటే ఈ గొప్ప ఎనర్జీస్తో ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ పక్కన అలా ఎవరు కూర్చోవాలో కూడా వాళ్లకు తెలుస్తుంది, తెలిసే వాళ్ళకి. అండ్ అది ఆ విధంగానే జరుగుతుంది. మన విషయంలో కూడా అలాగే జరుగుతుందండి, కానీ కనెక్ట్ చేసుకోలేం మనం. ఎక్కడో మన పక్కన ఒక 1 అవర్ 2 అవర్స్ ట్రావెల్ చేయాల్సిన ఆ కర్మ ఏదో అయితే ఉంటుందో, కర్మ అంటే ఇక్కడ నెగిటివ్ వే అని కాదు, ఏదైతే శేషం మిగిలిపోయి ఉందో అది కంప్లీట్ అవుతుంది. అక్కడ ఏమీ మనకు ఫలితంలాగా కనిపించాల్సిన అవసరం లేదు. కలిస్తే ఏంటి, ఏం ఫలితం అక్కడ? అతను నేను చూశాను, నన్ను అతను చూశాడు, మాట్లాడుకున్నాం, బాగున్నారా, తిన్నారా, ఇది తీసుకోండి, అది తీసుకోండి, వాటర్ వచ్చింది, పాస్ చేశాను, సో వాట్? నథింగ్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇద్దరికీ సంబంధించిన మీ సోల్ జర్నీలో అంత శేషం మిగిలిపోయింది, అంతే. కొన్నిసార్లు అలా జరిగిన, అలా కలిసిన వాళ్ళవి కొందరివి
ఆ, కలిసినప్పుడు కొందరు వ్యక్తుల జీవితాలే ప్రభావితమైపోయినాయి కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఒక రచయిత ఉంటారండి, పాపులర్ కమర్షియల్ రచయిత. ఆయన మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఆ బుక్స్ కూడా రాశారు ఆయన. చాలా ఆయన కూడా క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫాలో అవ్వట్లేదులేండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు చదువుకున్న రోజుల్లో చదవడం వినడం జరిగిందనమాట. ఆయన చెప్తారు, ఆయన ఒకసారి జర్నీ చేసినప్పుడు, ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు పక్కన కూర్చున్న ఒక వ్యక్తి గురించి చెప్పేసి అతను ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఆ ఒక చిన్న సంఘటన తనలో ఎంత మార్పు తీసుకొచ్చింది. అలాగే అమితాబ్ బచ్చన్ గారిది కూడా నేను ఒకటి చూశానండి. ఆయన పక్కన మన ఇన్ఫోసిస్ చైర్మన్ కూర్చొని ఉన్నారు. సంథింగ్ అమితాబ్ బచ్చన్ అంటే ఆ, ఎండమూరి, యా ఎస్ అండి, చాలా బాగుంటాయని. సో ఆయన పక్కన కూర్చున్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన గుర్తుపట్టిన వాళ్ళు ఎవరండి, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సో పక్కన కూర్చున్నప్పుడు హాయ్ అంటే హాయ్ అని చెప్పి, ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు. పక్కనున్న అతను ఎవరో అమితాబ్ బచ్చన్ గారికి తెలియదు. సో కానీ ఎగ్జైట్ అవ్వాలి కదా పక్కనున్న అతను. అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ తెలియాలి కాబట్టి ఏం ఎగ్జైట్ అవ్వట్లేడు. సరే కదుపుదామని చెప్పేసి హాయ్, ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఏంటి, ఏం చేస్తారు అన్నీ అడిగాడు. స్టిల్ నో ఎగ్జైట్మెంట్ అతనిలో. తర్వాత నా పేరు అమితాబ్ బచ్చన్, ఓకే, నా ప్రొఫెషన్ నేను ఇది చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇంకా కూడా అతనికి నేను తెలియట్లేదు అని చెప్పేసి నాకు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎవరో కూడా తెలియాలి అన్నది ఈయనకేమీ లేదు అక్కడ. నన్ను గుర్తుపట్టాలి, అతను గుర్తుపట్టలేడు, ఎగ్జైట్మెంట్ లేదు అన్నది ఈయనలో ఉంది. అమితాబ్ బచ్చన్ గారే చెప్పారు ఇది. సో అప్పుడు తర్వాత సంభాషణలో తెలిసింది ఏంటంటే, ఇన్ఫోసిస్ లాంటి ఒక టెక్నాలజీ కంపెనీకి అధినేత. అప్పుడు ఈయన సిగ్గుపడిపోయాడనమాట. నేను ఎప్పుడు సినిమాలు చూడనండి, నాకు తెలియదు అని చెప్పాడు అతను. సో నేను పొడింగిని, నన్ను ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు, గుర్తుపట్టాలి, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు రావాలి నన్ను చూడగానే అనుకోవడానికి లేదు. అవతల వాళ్ళు సాధారణంగా కనిపిస్తుండవచ్చు, మనకు తెలియకపోవచ్చు. బట్ వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, మనకన్నా చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు. సో అది అక్కడ ఏంటది, అది యాదృచ్ఛికం కాదు, జరగాల్సిన సంఘటన. లేకపోతే ఏమవుతుంది, మన అమితాబ్ బచ్చన్ గారికి ఇన్నిసార్లు ఇన్ని సందర్భాలలో దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదండి. బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళిద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం అనేది యాదృచ్ఛికంగానే జరిగింది మన వరకు చెప్పాలి అంటే. బట్ దెర్ వాజ్ సో మచ్ ఇన్స్పిరేషన్. సో ఇది ఇక్కడ ఆపుకుందామా, ఇంకా కంటిన్యూ చేద్దామా? ఇట్స్ 1 o'clock ఆల్రెడీ. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఆల్ ద గ్రూప్ ఎనర్జీస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు మీ. మాస్టర్స్ ఏది చెప్పించారు ఆ టైంలో అది చెప్పాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ యువర్ గ్రూప్ ఎనర్జీస్ టు. యా, లెసన్ లెర్న్ బై అమితాబ్ బచ్చన్ గారు, దట్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.